ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో అమ్మవారి ఆలయం సాక్షిగా కూటమి నేతలు దోపిడీకి తెరతీశారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు, షాపులకు అద్దె పేరుతో 4 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. ఈ వ్యవహారాన్ని అంతటికీ టీడీపీ నేత బుద్దా వెంకన్నే కారణమన్న పోతిన మహేష్ ఇంద్రకీలాద్రిలో అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ పార్కింగ్ టోల్ గేట్ టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు 3,06,00,000. 3,06,00,000. అమ్మవారి ఆలయానికి ఈ ఏడాదికి చెల్లించాల్సినటువంటి టెండర్ అమౌంట్ 2,04,00,000 చెల్లించాలా. అదేవిధంగా 6 నెలలకి ఉచితంగా వసూలు చేసుకోమన్నందుకు ఆలయానికి అధికారికంగా వచ్చిన నష్టం 1,02,00,000. మొత్తం కలిపి 3,06,00,000 సదర్ కాంట్రాక్టర్కి అమ్మవారి ఆలయ అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అధికారికంగా దోచుకోమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు.